బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమం జోరుగా సాగుతోంది. పోలియో మహమ్మారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం ఊరువాడ చేపట్టారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందిస్తున్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు వేయించండంటూ జనసాంద్రత అధికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో వైద్యాధికారులు పిల్లల తల్లిదండ్రులను కోరుతున్నారు. తిరుమలలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని పలు చోట్ల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. 5 ఏళ్లలోపు చిన్న పిల్లలకి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇక దేశవ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమం అయితే జోరుగా సాగుతోంది. పోలియో మహమ్మారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం ఊరువాడ అయితే చేపట్టారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా పోలియో చుక్క మందు అందిస్తున్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు వేయించండి అంటూ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తల్లిదండ్రులకు హితబోధ చేస్తున్నారు వైద్య అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, పద్మ, ఏదైతే దేశవ్యాప్తంగా మీరు అన్నట్టుగానే ఈ పల్స్ పోలియోకి సంబంధించి ఇవాళ 5వ తారీఖు ఉన్న నేపథ్యంలో మార్చి 5 కాబట్టి ఖచ్చితంగా అంటే పెద్ద ఎత్తున పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇప్పటికే కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో చిన్నపిల్లలకి అంటే 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కలెక్టర్లు, అదేవిధంగానే ఎస్పీ, ఈ విధంగా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, లేదంటే చిన్నపిల్లలు హాస్పిటల్స్ లో ఇట్లా అలాంటి ప్రాంతాల్లో 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఈ పల్స్ పోలియో చుక్కల్ని వేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి కార్యక్రమమే అయినప్పటికీ కూడా చాలా అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో చిన్నపిల్లలకి అందరికీ అంటే ఎందుకంటే పోలియో రహిత సమాజాన్ని ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాన్ని ఉంటాయి. అందులో భాగంగానే అధికారులందరూ కూడా ఒక యజ్ఞం లాగా ఈ కార్యక్రమం ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. తిరుమలలో ఏదైతే భక్తులు వచ్చేటటువంటి ప్రాంతాల్లో ఏదైతే ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏరియా కావచ్చు, లేదంటే స్వామివారికి సంబంధించి ప్రధాన ఆలయం ముందు భాగం అంటే ఆలయం లోపల దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే భక్తులకి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాళ్ళకందరికీ కూడా పల్స్ పోలియో వేయడం, ఇక తలనీలాలు ఇచ్చే కేంద్రాలు, లేదా గదులు, కాటేజీలు ఇచ్చే ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి ఒకటి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఈ పల్స్ పోలియో చుక్కలు పిల్లలకి వేసుకునే అవకాశం కోల్పోతారు. అలాంటి వాళ్ళకందరికీ కూడా తిరుమలలో టీటీడీ ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కూడా వాళ్ళకు కూడా కల్పిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదంటే దేవాలయాలు, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఇలాంటి ప్రాంతాల్లో అందరికీ కూడా అంటే 5 సంవత్సరాల లోపల పిల్లలు తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పిల్లలకి ఇలాంటి కార్యక్రమాన్ని పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తంగా అయితే దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం అయితే జరుగుతోంది. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఎక్కడికక్కడ వైద్యులు కూడా తెలియచెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులకు. ఖచ్చితంగా 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఈ పోలియో చుక్కలు వేయించాలి తల్లిదండ్రుల దగ్గరుండని చెప్పడం జరుగుతోంది. అటు విజయనగరం పట్టణంలో కూడా డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమం అయితే జోరుగా సాగుతోంది. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు కోరుతున్నారు. ఇటు నల్గొండ జిల్లా కేంద్రంలో మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో గృహజ్యోతి పథకంను కూడా ప్రారంభించారు.